వెల్కమ్ టు E7 టీవీ. నా పేరు శిరీష. గుంటూరు లాలాపురంలోని కాటూరి పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఇస్రో సీనియర్ శాస్త్రవేత్త చందు సాంబశివరావు, విద్యాభారతి ఏపీ అధ్యక్షుడు బి మల్లికార్జునరావు, హైకోర్టు న్యాయవాది వై తులసీరాం, క్రాస్ కంట్రీ కన్సల్టెంట్ డాక్టర్ కె పావని, సుగుణ సైన్స్ అకాడమీ సీఈఓ డాక్టర్ సిహెచ్ సాంబశివరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలు, సృజనాత్మకతను పెంపొందించేలా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. దేశం కోసం త్యాగాలు చేసిన మహనీయుల సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అతిథులు సూచించారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ కూడా భారత 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా లాల్పురం గ్రామంలోని కాటూరి పబ్లిక్ స్కూల్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ భాగస్వాములు చేయటం, మమ్మల్ని ఇన్వైట్ చేయటం చాలా ఆనందకరంగా ఉంది, చాలా గర్వకారణంగా ఉంది. అందుకు కాటూరి వెంకటేశ్వర గారు, ఇక్కడ ఈ స్కూల్ చైర్మన్ గారికి, ఈ స్కూల్ ఫ్యాకల్టీ మెంబర్స్కి, అలాగే ఈ స్కూల్లో చదువుకుంటున్నటువంటి ప్రతి విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ముందుగా అభినందనలు, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వాతంత్ర్యం అనేది ఏదో ఆషామాషిగా అడిగితే వచ్చింది కాదు, ఎవరో ఇచ్చింది కాదు. వేలాది మంది, లక్షలాది మంది త్యాగంతో, లక్షలాది మంది వీరుల ప్రాణత్యాగాలతోటి మనం సాధించుకున్నాం. ఈ సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవటం, ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో, ఒక వ్యవస్థ ద్వారా మరి రాజ్యాంగబద్ధంగా మన దేశాన్ని మనమే పరిపాలించుకుంటూ, ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటూ మరింత ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని పదే పదే గుర్తు చేసుకోవడానికి ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15న యావత్ భారతదేశం ఒక పర్వదినంగా జరుపుకుంటూనే ఆ బాధ్యతకి మరొక్కసారి పునరంకితమయ్యే శుభవేళ మనం కూడా ఈ లాల్పురం తరఫున, కాటూరి పబ్లిక్ స్కూల్ తరఫున, ప్రతి విద్యార్థి తరఫున, ప్రతి తల్లిదండ్రుల తరఫున, యాజమాన్యం తరఫున మనందరం కూడా మరొకసారి భారతదేశ పురోగతికి, భారతదేశ అభివృద్ధికి మనం పాటుపడాలని చెప్పేసి పునరంకితం అవుతూ, మరి ఈ దీంట్లో బాధ్యత ప్రధానంగా పెద్దవాళ్ళకు ఉన్నప్పటికీ మనం పిల్లల్ని భావి భారత పౌరులు అంటాం, రేపటి పౌరులు అంటాం. వాళ్ళని ఏ విధంగా మనం తీర్చిదిద్దగలిగితే ఇవాళ ఈ దేశాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లగలరు, ప్రపంచానికే ఒక తలమానికంగా భారతదేశాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ఈ యువత, ఈ విద్యార్థులు ఎలా ఉపయోగపడగలరో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ విధంగా అహర్నిశలు కష్టపడుతూ పనిచేస్తున్న తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, మేనేజ్మెంట్ వారికి మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ, మరి విద్యార్థులు ఇవాళ రెండో కార్యక్రమం కూడా చేస్తున్నారు. వాళ్ళు చదువుకున్నది, వాళ్ళకి తెలిసింది, వాళ్ళ స్కిల్స్ని మోస్ట్లీ సైంటిఫిక్ ఫర్వర్ తోటి వాళ్ళు డిస్ప్లే చేయాలనుకుంటున్నారు. అనేక ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ వరల్డ్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఒక స్థానాన్ని సంపాదించుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దానికి అండగా నిలబడినటువంటి డాక్టర్ సాంసరా గారికి కానివ్వండి, అలాగే ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి పిల్లలందరినీ అభినందించడానికి ఇచ్చేసినటువంటి డాక్టర్ బైర్శెట్టి మల్లికార్జునరావు గారు కానివ్వండి, వేణుగోపాలరావు గారు కానివ్వండి, మన హైకోర్టు అడ్వకేట్ గారు పెద్దలు, ఆయన కూడా ఒక పబ్లిక్ స్కూల్ నడిపిస్తున్నారు, తులసిరామ్ గారికి, వీళ్ళందరికీ కూడా వీళ్ళ సమక్షంలో మనం ఇలాంటి పెద్ద కార్యక్రమం చేసుకోవటం, ఇలా మళ్ళీ మన దేశ పురోగతి కోసం మనందరం పునరంకితం కావాలని నిశ్చయించుకోవడం అనేది చాలా చాలా గర్వకారణం. మరి మిగతా విషయాలు మనం స్టూడెంట్స్తో చర్చించుకుందాం. మీడియా మిత్రులు, మీ పాత్ర చాలా అద్వితీయం, అమోఘం.
మిమ్మల్ని ఫోర్త్ ఎస్టేట్ అనే వర్క్నే అనలేదు. ఈ దేశంలో చట్టాలు ఎలా జరిగినా, ఎగ్జిక్యూటివ్ ఎలా పనిచేసినా, జ్యుడిషియరీ ఎలా పనిచేసినా, వీటన్నిటి సమన్వయంలో కనుక ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు, లోపాలు ఉంటే వాటిని ప్రజలకు తెలియజేసే విధంగా, ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చే విధంగా మీడియా మిత్రులు పనిచేస్తారు. కాబట్టి ప్రెస్ కానీ, మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, మీరందరూ కూడా అందరినీ కలిపి ఫోర్త్ పిల్లర్ ఆఫ్ అవర్ గవర్నమెంట్ అనుకున్నాం మనం. ఈ దేశ పురోభివృద్ధికి, మన డెమోక్రసీకి మీరు ఒక పట్టుకొమ్మ, 4 కొమ్మల్లో మీరు కొమ్మగా అందరూ గుర్తించారు, మిమ్మల్ని అభినందిస్తున్నారు. కాబట్టి మీ శ్రమను కూడా మరొకసారి మీ కాంట్రిబ్యూషన్ ప్రత్యేకంగా గుర్తిస్తూ మిమ్మల్ని కూడా అభినందిస్తూ మీ అందరికీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, మన ప్రజానీకానికి మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. భారతదేశం మీద దోపిడీ జరిగింది. భారతదేశాన్ని పీల్చి పిప్పి చేసి మన సంపదంతా కూడా హరించుకుపోయే విధంగా వాళ్ళు అనేక రకాల చట్టాలు చేశారు. దీనికి వ్యతిరేకంగా 200 ఏళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. శాంతియుత ఉద్యమం జరగవచ్చు, మహాత్మా గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి ఇటువంటి వాళ్ళ ఆధ్వర్యంలో. దాంతోపాటుగా అనేక రైతాంగ పోరాటాలు జరిగాయి, గిరిజనుల పోరాటాలు జరిగాయి. ప్రజలు అనేక మంది, కోట్లాది మంది ప్రజలు వందే మాతరం నిలదీస్తూ యావత్ భారతాన్ని ఉత్తేజపరిచే విధంగా అనేక ఉద్యమాలు చేయటం వల్ల, అనేక మంది బలిదానం చేయటం వల్ల మనకి ఈరోజు స్వాతంత్రం రావడం అనేది జరిగింది. కనుక మన పిల్లలకి, ఈనాటి యువతరానికి ఈ విషయాలు తెలియచేయాలి. భారతదేశం ఒకప్పుడు ఒక అద్భుతమైన దేశము, జగజ్జననిగా వెళ్ళినట్టు దేశం. అనేక కళలు, సంస్కృతులు, విద్యలు ఇక్కడే పుట్టాయి. ఇవి ఒకప్పుడు ప్రపంచాన్ని ఉర్రూతలూగించాయి. అటువంటి విషయాలని ఈ రోజున గుర్తు చేస్తూ ఆగస్టు 15ని ఒక పండుగ వాతావరణంగా భారతదేశం అంతా జరుగుతుంది. అందులో ప్రధానంగా మనం చేయాల్సిన పని ఇటువంటి విషయాలను పిల్లలకు తీసుకుని వెళ్ళి మన స్వాతంత్రిక విలువని వాళ్ళకి తెలియజేస్తూ, దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరాన్ని వాళ్ళకి తెలియజేస్తూ, వాళ్ళని మరింత ముందుకు తీసుకువెళ్తూ, అదేవిధంగా వాళ్ళ అనేక రంగాల్లో, ఏ రంగంలో, మిగతా రంగాలలో పెద్ద ఎత్తున మార్పులు వస్తున్నాయి, పెను మార్పులు వస్తున్నాయి. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ముందుకు వస్తుంది. కనుక అటువంటి విషయాలని పిల్లలకి తెలియజేసేటువంటి ఒక మంచి అవకాశం ఇది. అంతేకాదు, పిల్లలు కూడా చాలా కష్టపడుతున్నారు. ఈ రోజున పెద్ద ఎత్తున వాళ్ళు ముందుకు దూసుకెళ్తున్నారు. పరిస్థితులు వచ్చేసినాయి ఈ 40-80 ఏళ్ల స్వాతంత్రం తర్వాత. కాబట్టి వాళ్ళందరికీ ఆశీస్సు తెలియజేస్తూ, చక్కటి వాతావరణం, మంచి ఒక పల్లెటూరు వాతావరణంలో ఒక విద్య అద్భుతంగా జరుగుతుంటుంది కాటూరి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో. నేను చాలా ఏళ్లుగా మిత్రులతోటి వీటి గురించి మాట్లాడడం జరుగుతూ వస్తుంది. అటువంటి చక్కటి వాతావరణంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినట్లుగా, ముఖ్యంగా చందు సాంబశివరావు గారు, వారు ఇస్రో శాస్త్రవేత్త, నాసాలో పనిచేశారు, గొప్ప మేధావి వారు. అటువంటి వారి ఆధ్వర్యంలో వారితో పాటు కలిసి మేము కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఒకసారి కాటూరి వెంకటేశ్వరరావు గారికి, వారి యొక్క టీచర్స్ బృందం మొత్తానికి, ముఖ్యంగా విద్యార్థులకి నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. మన లాల్పురం గ్రామం కాటూరి పబ్లిక్ స్కూల్లో జరుగుతున్న కార్యక్రమానికి విచ్చేసిన మన పెద్దలు, మన ప్రముఖ శాస్త్రవేత్త, రాజకీయవేత్త, విద్యావేత్త అయిన మన చందు సాంబశివరావు గారు, అదేవిధంగా బౌరిశెట్టి మల్లికార్జునరావు గారు, ఈ స్కూల్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు గారు, మన సాంబశివరావు గారు, సైన్స్ ఎగ్జిబిషన్ సాంబశివరావు గారు, ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, చాలా సంతోషం. గ్రామీణ వాతావరణంలో మరి కాటూరు పబ్లిక్ స్కూల్ అని అంటే చాలా మంచి ఉత్తమమైన స్కూలు, మంచి రిజల్ట్ను సాధిస్తున్న స్కూల్ అని కాటూరు పబ్లిక్ స్కూల్కి మన గుంటూరు జిల్లాలోనే మంచి పేరుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన జాతీయ భావాన్ని, దేశభక్తిని పిల్లలకు మరి స్ఫూర్తినిచ్చే విధంగా వీరు ఈరోజు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అలాంటి నాయకులను, సమాజంలో ఉన్న పెద్దలను పిలిచి గౌరవించుకొని వారి సమక్షంలో ఈ కార్యక్రమాలు చేయడం, మరి ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులు మీరందరూ రావడం కూడా చాలా సంతోషం తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్. ఇక్కడికి విచ్చేసిన అతిథులందరికీ నమస్కారాలు. మేము ఎప్పటి నుంచో సాంబశివరావు గారిని, అలానే మల్లికార్జునరావు గారిని, దాదాపు నేను 10 years నుంచి మల్లికార్జునరావు గారిని ట్రై చేస్తున్నాను. ఈసారి వేరే ప్రోగ్రాం ఉన్నా సరే అడ్డంబడి మరి ఇక్కడికి పిలిపించడం జరిగింది. కారణం ఒకటే, మల్లికార్జునరావు గారు లాంటి మంచి ఫిజిక్స్ లెక్చరర్, ఒక కాంపిటీషన్ ఇన్స్టిట్యూషన్ ఉన్న వ్యక్తి, అలానే ఒక ఇస్రో శాస్త్రవేత్త గారు అయినటువంటి సాంబశివరావు గారిని, అలానే తులసిరామ్ గారిని, సోహెల్ గారిని మేము ఎందుకు పిలిచామంటే, ఎవరెవరో ఇంకా రాజకీయ నాయకులు లేకపోతే ఇంకా వాళ్ళని పిలవచ్చు, కానీ విద్యార్థులకు ఒక స్ఫూర్తిదాయకం కావాలి. వీళ్ళని చూసి వాళ్ళు కూడా మేము శాస్త్రవేత్తలుగా ఎదగాలని కోరుకోవాలి. వాళ్ళు కూడా మన మల్లికార్జునరావు గారు లాంటి ఒక ఇన్స్టిట్యూషన్స్ లేకపోతే ఒక మంచి ఫిజిక్స్ లెక్చర్ రావాలని కోరుకోవాలి అనే ఉద్దేశంతో, వాళ్ళకి స్ఫూర్తి నింపే ఉద్దేశంతో వాళ్ళని ఇక్కడికి నింపడం, పిలిపించడం, వాళ్ళు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ రావడం చాలా సంతోషం. మా ఊరి గడ్డ, లాల్పురం గడ్డ, మా స్కూల్ ఎంతో పునీతమైందని భావిస్తున్నాం.
అలాగని ఈరోజు మా విద్యార్థులు 60 మంది ఒక 30 సైన్స్ యాక్టివిటీస్ చేస్తున్నారు. అది తెలుగు బుక్ వరల్డ్ రికార్డు కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో సుగుణ సైన్స్ వారి పాత్రే మేజరు. మేము ఊరికి అకామిడేషన్ పిల్లలు మాత్రమే అరేంజ్ చేయగలిగాము. దానికి సుగుణ సైన్స్ సాంబశివరావు గారికి వాళ్ళకి సహకరిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసు. ఈరోజు ఈ యాక్టివిటీ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ సక్సెస్ కావాలని, అలానే మా అతిథులందరూ మా పిల్లలకు మంచి స్ఫూర్తిదాయకమైన మెసేజ్ ఇవ్వాలని కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.